హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్టాక్ మార్కెటింగ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకైతే ఇన్వెస్ట్ చేయడానికైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే బ్యాంక్ డిపాజిట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండగా మనం స్టాక్ మార్కెటింగ్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మరి స్టాక్ మార్కెటింగ్ కాకుండా మిగతా వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే వాటి నుంచి వచ్చే ప్రాఫిట్ మాత్రం మనకి 8 or 9% మాత్రమే. అదేంటంటే గోల్డ్ మీదైనా కానీ, రియల్ ఎస్టేట్ మీద కానీ, బ్యాంక్ డిపాజిట్ అయినా కానీ, వీటి నుంచి వచ్చే మనకి ప్రాఫిట్ 8 or 9% మాత్రమే మనకి ప్రాఫిట్ వస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు. స్టాక్ మార్కెటింగ్ లో మంచి కంపెనీ చూసేసుకున్నాం అనుకో, వీటికన్నా ఎక్కువ ప్రాఫిటే మనకైతే వస్తుంది. మనకి స్టాక్ మార్కెటింగ్ లో కాకుండా మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వాటి నుంచి వచ్చే ప్రాఫిట్ మనకు 8 or 9% మాత్రమే ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. ఇవన్నిటికన్నా స్టాక్ మార్కెటింగ్ లో ఎక్కువ ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల వరకు ఈ స్టాక్ మార్కెటింగ్ లో వెయిట్ చేసామంటే నీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. అలాగే ఇందులో రిస్క్ కూడా ఉంది. అంటే మీరు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంది. అలా కాకుండా లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసి మీరు మంచి ప్రాఫిట్ కోసం వెయిట్ చేశారంటే ఇందులో ప్రాఫిట్ ని అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెటింగ్ లో ఎందుకు రిస్క్ వస్తుందంటే కంపెనీని ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేయకున్నట్ల ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ కంపెనీ యొక్క రిస్క్ అనేది మీ మీద పడుతుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందని ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ ఫ్యూచర్ లో లాస్ అయిందనుకో, టోటల్లీ మీ అమౌంట్ మొత్తం కూడా లాస్ అవుతుంది కదా. సో మీకు ఒక డౌట్ ఉంటుంది, సో ఎలా లాస్ వస్తుంది? మా అమౌంట్ ఆ కంపెనీలోనే ఉంటుంది కదా, ఎలా లాస్ వస్తుందని మీకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చెక్ చేయకున్నట్లు మీరు ఇన్వెస్ట్ చేశారు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ అమౌంట్ అందులోనే ఉంటుంది. సో మీ అమౌంట్ కి బై చేసే వాళ్ళు ఎవ్వరు రాకపోతే ఆ కంపెనీలో మీ అమౌంట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీలో బై చేసేవారు, సేల్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు ఆ కంపెనీ యొక్క సేఫ్ అని అర్థం. మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో బై చేసేవాళ్ళు లేకపోతే ఇక మీ అమౌంట్ అక్కడే ఉంటుంది కదా. మీకు ఎప్పుడైతే బై చేసేవాళ్ళు ఉన్నారనుకో, ఆటోమేటిక్ గా మీకైతే సేల్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు లాస్ ఎందుకు వస్తుంది. సో అదే మనం బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తే అది సంవత్సరానికి 8% or 9% రావచ్చు. అదే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్డ్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు, చెప్పలేదు. అదే స్టాక్ మార్కెటింగ్ లో ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిటే వస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో విప్రో కంపెనీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సపోజ్ 30 years బ్యాక్ విప్రో కంపెనీలో అంటే 1980లో ఒక్క 10,000 పెట్టి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింటే ఇప్పుడు అక్షరాల 53 కోట్లు మీ దగ్గర ఉండే. సో అదేలాగా పెరిగిందో చూద్దాం. 1980లో విప్రో షేర్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉండేది. అప్పుడు కూడా 10,000 పెట్టి 100 షేర్లు కొన్నాము అని అందుకున్నాం. ఆ కంపెనీ యొక్క బోనస్ షేర్స్ ఇవ్వడం, అలాగే స్ప్లిట్ చేయడం వల్ల 2014కి ఆ కంపెనీ యొక్క షేర్స్ 96 లక్షలుగా మారాయి. అప్పుడు ఆ విప్రో కంపెనీ షేర్ ప్రైస్ వచ్చి 557గా మారింది. సో మీరు కూడా లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేశారంటే మీకు వచ్చిన ప్రాఫిట్ ని ఎటువంటి ట్యాక్స్ రూపంలో పే చేసే అవసరం అయితే లేదు. సో విప్రో ఒక కంపెనీయే కాదు, మీకు ఎగ్జాంపుల్ కి అర్థం అవ్వాలని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. విప్రో గురించి మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. టాటా ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, అలాగే రిలయన్స్ ఉంది. ఇలా చాలా కంపెనీస్ అయితే మన స్టాక్ మార్కెటింగ్ లో ఉన్నాయి. చాలా మంది స్టాక్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అవి చెక్ చేసే స్టాక్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను ఇది ఎటువంటి ఇన్వెస్ట్ చేయడానికి అయితే వీడియో కాదు, ఇది బేసిక్స్ బిగినర్స్ కోసమే ఈ వీడియో చేశాను. సో స్టాక్ మార్కెటింగ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియో మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.